జై భవాని. వాస్తవంగా సందిగ్ధమైనటువంటి ప్రశ్న వేశారు మీరు. ఏమని? సద్దుల బతుకమ్మ ఎప్పుడు? సద్దుల బతుకమ్మకు శాస్త్ర ప్రమాణాలు ఏం లేవండి. వాస్తవంగా చెప్పాలి అంటే ఎంగిలి పూల బతుకమ్మ మొదలుకొని 9 రోజులు ఆడితే ఆ 9వ రోజే సద్దుల బతుకమ్మ. కనుక 9వ రోజు ఏ రోజు అవుతుంది మనకి? సోమవారం రోజు అవుతుంది. కనుక సోమవారమే సద్దులు. సద్దులు అంటే ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే పూలల్లో అమ్మవారిని గౌరీదేవిని చూసి మంత్రానికి బదులు పాటలు, మాటే మంత్రమై చక్కగా పాటలతో ఆ జగన్మాతను పొగుడుతూ ఆరాధించే సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో ఉంది. తెలంగాణలో పామరులు అంటే ఉన్నటువంటి అన్ని జాతుల వారు చక్కగా శ్రద్ధగా పూలల్లో జగన్మాతను అలంకరించి అపసవ్యంగా శ్రీచక్రార్చన చేసేవారికి ఈ విషయం తెలుస్తుందండి. శ్రీచక్రాన్ని కూడా మేము అర్చించేటప్పుడు నవావరణ పూజ చేస్తే పూలని శ్రీచక్రం పైన అక్కడక్కడ పెడుతూ బిందుస్థానానికి వెళ్ళే వరకు ఆ పూలన్నీ బతుకమ్మలాగా నిర్మాణం అవుతాయి. కాబట్టి శ్రీచక్రార్చనకి బతుకమ్మకి ఎలాంటి వ్యత్యాసం లేదు. ముఖ్యంగా అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేస్తారు, 9వ రోజు సద్దుల బతుకమ్మని చేస్తారు. కాబట్టి ఈ ప్రమాణం తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఏది ఏమైనా ప్రతి దానిలో జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాస్తవంగా కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆచార నియమాలు కొన్ని శాస్త్ర ప్రమాణాలు లేవు, వాటికి ఆధారం లేదు. కానీ ఆధారం లేకున్నా శాస్త్ర ప్రమాణం లేకున్నా ఆచరించేటటువంటి విధానం మటుకు సత్యం. ఏంటిది అంటే 9వ రోజే సద్దుల బతుకమ్మ, సోమవారం రోజే బ్రతుకమ్మ. కానీ పండగలను మటుకు ఈరోజే జరపాలనేటటువంటి హక్కు ఖచ్చితంగా ముమ్మాటికి ఎవ్వరికి లేదు. అది పూర్వాచార ప్రకారంగా సద్దుల బతుకమ్మ అష్టమి రోజు జరగాల్సిందే. శ్రీమాత్రే నమః. కానీ శాస్త్రం ఆధారాలు ఏం చెప్తున్నాయి? పూర్వాధారాలు అంటే అమావాస్య రోజు వేస్తే అష్టమి రోజు సద్దులు జరుపుకోవాలి. అష్టమి సోమవారం ఉంటుంది. దయచేసి సోమవారం రోజు అందరు సద్దులు జరుపుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నా. జై మా కామాఖ్య.